share and subscribe to Vishwasam.in. సినిమా అంటేనే సెంటిమెంట్. మీసకట్టు దగ్గర నుంచి కాంబినేషన్ల వరకు చాలా సెంటిమెంట్లు ఉంటాయి. దానికి తోడు ఇప్పుడు ఇంకో కొత్త సంగతి కూడా వినబడుతోంది. ఇటు సౌత్ ఇండియా నుంచి అటు బాలీవుడ్ వరకు ఇదే నిజం అని గత ఏడాది రికార్డులు కూడా చెప్తున్నాయి. అందుకే వెంకటేష్ మూవీ సైంధవ్ గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటి మ్యాటర్? సీనియర్ హీరోలు యాంగ్రీ అండ్ వైలెంట్ లుక్ తో కనిపిస్తే హిట్ కొట్టేసినట్టేనా? విక్రమ్ తో అమాంతం 500 కోట్ల మైలురాయిని అందుకున్న కమల్, జైలర్ తో 500 కోట్ల స్టామినా చూపించిన రజనీకాంత్, ఇదే ఫార్ములాతో ఏకంగా ఒకే ఏడాదిలో 2 సార్లు 2000 కోట్ల హిట్లు కొట్టిన షారూక్. సరే, కమల్ రజనీ అంత ఏజ్ కాకపోయినా షారూక్ ఖాన్ కూడా బాలీవుడ్ స్టాండర్డ్స్ ప్రకారం ఏజ్డ్ హీరో కిందే లెక్క, అంతే కదా? పైగా 3-4 ఏళ్లు గ్యాప్ తీసుకున్నాడు. 7-8 ఏళ్లుగా హిట్టే లేదు. అందుకే వైలెంట్ యాంగ్రీ మ్యాన్ యాక్షన్ లుక్ తో వచ్చాడు. పఠాన్ తో అదరగొట్టేశాడు. 1000 కోట్లు వసూలు చేశాడు. ఆ తర్వాత మరో 4 నెలలకి జవాన్ అంటూ దిగాడు. ఈసారి అంతకు మించిన వసూళ్లు చేసేశాడు. ఇటు సౌత్ ఇండియాలో కూడా ఇంతే. కమల్ లాస్ట్ టైం ఎప్పుడు హిట్ కొట్టాడో చాలా మందికి గుర్తే లేదు. కానీ విక్రమ్ లో కమల్ తాత గెటప్ లో ఎరగదీశాడు. యాక్షన్ అంటే ఇదేరా అనిపించాడు. బాక్స్ ఆఫీస్ ని షేక్ చేశాడు. సరిగ్గా ఏడాది తిరగక ముందే రజనీ కూడా కమల్ ఫార్ములాతోనే జైలర్ లో హిట్ అందుకున్నాడు. ఇదంతా చూసిన తర్వాత తెలుగులో కూడా ట్రెండ్ మారుతోంది. ఈ మధ్యన వీలైతే మల్టీ స్టారర్లు లేదంటే గెస్ట్ అపీరెన్స్లు అన్నట్టుగా ఉన్న వెంకటేష్ మళ్ళీ వింటేజ్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ధర్మచక్రం, గణేష్ లాంటి సినిమాల్ని గుర్తు చేస్తూ అంతకు మించిన యాక్షన్ తో సైంధవ్ గా వచ్చాడు. అందుకే సీనియర్ హీరోలు యాక్షన్ సబ్జెక్ట్ తో వస్తే హిట్టేనా అనే చర్చ నడుస్తుంది. బాలకృష్ణ ఈ మధ్య కాలంలో కొట్టిన పెద్ద హిట్ అఖండ. అందులో వృద్ధ హీరో యాక్షన్ చూసాం. అక్కడ బాలీవుడ్ లో గదర్ 2 మూవీలో సన్నీ డియోల్ చేసింది కూడా అదే. అందుకే రికార్డులు బద్దలయ్యాయి. ఆ తల తీసుకెళ్లాలంటే మీకు తలలో ఉండాలి కదా. కానీ ఇక్కడ ఒక్క నాగార్జున మాత్రమే ప్రస్తుతానికి మినహాయింపు. బహుశా నాగార్జునకు కోపం తెచ్చుకోవడం, అదే యాంగ్రీ లుక్ ఇష్టం ఉండదు కాబట్టి, పైగా ఎప్పుడు కూల్ గా గ్లామరస్ గా అదేనండి యంగ్ లుక్ తో ఉన్నట్టుగా కనిపించడమే తనకు ఇష్టం కాబట్టి ఆ జోనర్ ని వదలడం లేదు. పైగా సోగ్గాడు హిట్ తర్వాత ఆ కిక్కు మరింత పెరిగినట్టుగా ఉంది. నెక్స్ట్ మూవీలో నాకు కూడా ఇలాంటి రస్టిక్ యాక్షన్ స్టోరీనే ఎంచుకున్నాడులేండి. వెంకటేష్ కి మాత్రం సాఫ్ట్ గా కనిపించాలి, కుర్ర హీరోయిన్లతో డాన్సులు చేయాలి, ఇలాంటి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ తక్కువ కాబట్టి కొంచెం నోస్టాలజిక్ గా జాన్ విక్ టైప్ స్టోరీతో రంగంలోకి దిగుతున్నాడు. సీనియర్ హీరోలు యాంగ్రీ లుక్ సెంటిమెంట్ ను మరి సంక్రాంతి నిజం అని నిరూపిస్తుందో లేదో వెయిట్ చేసి చూడాలి. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పడం మాత్రం మిస్ చేయకండి. Like, share and subscribe to Vishwasam.in.